నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలు। కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం న్యూఢిల్లీలోని హోటల్ ఒబెరాయ్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వర్క్షాప్ లో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు। నర్సాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ మంత్రి గిరిధర్ సింగ్ చేతుల మీదుగా సర్టిఫికెట్ను అందుకున్నారు। దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 8 జౌళి చేతి ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లేస్కు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులతో వేలాది మంది నేత కార్మికులు కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతున్నామన్నారు। సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుల నుండి అర్జీలను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి స్వీకరించారు। వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్ మండల స్థాయిలో జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని పరిశీలించి ఎంతమందికి అధికారులు వచ్చారు, ఏ శాఖల అధికారులు రాలేదని అడిగి తెలుసుకున్నారు। హాజరు కాని అధికారులపై అసహనం వ్యక్తం చేస్తూ 3 వారాలుగా హాజరు కాని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు। వచ్చే సోమవారం కూడా ఇదే పరిస్థితి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు। తణుకులోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని కోనాల భీమారావు డిమాండ్ చేశారు। మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి ప్రసన్న కుమారి, పి విజయలక్ష్మి, మహిళా సమీక్ష అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం సీతారాం ప్రసాద్ పాల్గొన్నారు। జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పిఎఫ్ సొమ్ము అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భీమవరం కలెక్టరేట్ మీకోసం కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి అందజేశారు। కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మండలంలోని శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడాయి। ఆలయాలలో అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు నామస్మరణతో మారుమోగాయి। అత్తిలిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా సిద్ధేశ్వర స్వామివారి ఆలయానికి వేకుముజామునే పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు। ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపారాధనలు వెలిగించారు। మండలంలోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి అభిషేకాలు, పూజలు చేశారు। షిరిడి సాయిబాబా వార్షిక మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం అఖండ అన్న సమారాధన జరిపారు। అత్తిలి సంత మార్కెట్ సమీపంలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు రకాల స్వీట్లు, పిండి వంటకాలతో నిర్వహించిన అన్నదానానికి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు। వెంక బంగారు గారు, అలా దాదా శ్రీవారం, జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని సంస్థాగతంగా బలోపేతం చేసి ప్రజల పక్షాన పోరాటాలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు అన్నారు। ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ భవిష్యత్ రోజుల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పూర్తిగా బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పునర్నిర్మాణం చేసి కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా నిలుస్తుందన్నారు। త్వరలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించి ప్రతి నియోజకవర్గ నాయకులను కలుసుకుని వారితో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు। కొత్త కమిటీలు ఏర్పడిన అనంతరం ప్రతి నెల నియోజకవర్గంలో ఏదో ఒక మండల సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశాలకు జిల్లా అధ్యక్షులుగా తాను హాజరవుతానని చెప్పారు। జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి అనంతరం జిల్లా కమిటీలను రూపొందించడం జరుగుతుందని చెప్పారు। సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అరెస్టు చేయడం పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక న్యాయవాదులను ఏర్పాటు చేశారని, సోషల్ మీడియా కన్వీనర్లు ఎవరూ అధైర్యపడవద్దని భరోసా కల్పించారు। ఈరోజు తణుకు నియోజకవర్గంలో తణుకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది।
ఈ సమావేశానికి నియోజకవర్గం జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా హాజరవటం జరిగింది. ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలోని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, 2 ప్రజల పక్షాన వైఎస్ఆర్ పార్టీ రేపు నుంచి ఎలా పోరాటం చేయాలన్నది చర్చించడం జరిగింది. భవిష్యత్ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పూర్తిగా బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీని పునర్నిర్మాణం చేసుకుని, అలాగే రాబోయే రోజుల్లో ఒక కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ప్రజానీకానికి ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్గా నిలబడేటువంటి కార్యాచరణను మేమందరం కూడా రూపుదిద్దించుకున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తు రోజుల్లో ఈ యొక్క కార్యాచరణ ప్రకారం పార్టీ వైఎస్ఆర్ పార్టీ తణుకు నియోజకవర్గంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో బలోపేతమై మళ్ళీ కొత్త ఉత్సాహంతో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. దానికి మొట్టమొదటి సమావేశాన్ని ఈ రోజున ఇక్కడ తణుకు నియోజకవర్గంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులే కాకుండా ఈ సమన్వయ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, టౌన్ ప్రెసిడెంట్లు, అలాగే జడ్పీటీసీలు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, అలాగే జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఇలాగా సమన్వయ కమిటీని పూర్తి చేసిన తర్వాత వచ్చే నెలలో జిల్లా కార్యవర్గ సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీ కేడర్కు ఏ ఇబ్బంది ఉన్నా ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో చేపట్టే కార్యక్రమాలకు అందరం సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. నూతనంగా నియమించే కమిటీలకు ఎంపికైన వారు తమకు కేటాయించిన కర్తవ్య విధులను పూర్తి స్థాయిలో నిర్వహించాలని కోరారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 మోసపూరిత వాగ్దానాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో వారిని ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. మనందరినీ కూడా కనుక్కుంటూ నియోజకవర్గాల వారీగా మరి మీటింగ్లు పెట్టుకుంటూ ఆల్రెడీ ఇంటి అయిపోయింది, తాడేపల్లిగూడెం అయిపోయింది, నర్సాపురం అయిపోయింది. మరి మన 4వది మన అత్తిలి తణుకు నియోజకవర్గం అత్తిలిలో పెట్టడం జరిగింది. మరి అలాగే ఇంకా 3 నియోజకవర్గాలు ఎల్లుండ, పాలకొల్లు, మరి అలాగే అన్ని నియోజకవర్గాలు చేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం. వాళ్ళ నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చినా, మన నియోజకవర్గంలో ప్రాబ్లం వచ్చినా పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికైనా సరే కలిసి కట్టుగా ఉండి నిలబడే విధంగా ఇది భరోసా ఇవ్వడానికే వారు వచ్చారన్నది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. మొన్నే అందరం కూడా కలిసి సోషల్ మీడియాని ఏ రకంగా అయితే ఇబ్బందులు పెడతారో ఎస్పీ గారికి మెమరాండం కూడా ఇచ్చి రావడం జరిగింది అందరం కలిసి. అలాగే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు గట్టిగా నిలబడటానికి మరి ఈ రకమైన నిర్ణయాలు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలోనూ అటువంటి నిర్ణయం తీసుకోరు. అటువంటి గట్టిగా నిలబడే దాని మీద మరి ఆయన పగడబందీగా మనకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆ సపోర్ట్ ఉంది. కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు ఎక్కడున్నాడో నేను ఓడిపోయిన మరుసటి రోజు నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక సినిమా రికార్డింగ్ కూడా చేసేసి అదేదో మనం కొంప తీసేస్తున్నట్టు, అదేదో తాకాటు పెట్టేస్తున్నట్టు ఇవాళ మళ్ళీ అదే కొనసాగిస్తున్నాడు. అదే ల్యాండ్ టైటిలింగ్ నడుస్తుంది. అదే గొప్పదని చెప్పాడు. ఆయన టైంలోనే వచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. సూపర్ 6 అన్నాడు. సూపర్ 6 వదిలి జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసిన పథకాలు కూడా ఏది చేయలేదు కదా. ఎలా దోచుకుని ఇసుక మనం తక్కువ రేటుకి గవర్నమెంట్ నిలకొచ్చే విధంగా చేసాం. వాళ్ళు ఉచిత ఇసుక అంటున్నారు, మనకన్నా డబ్బులు అమ్ముతున్నారు. మరి లెక్కర్ ఉంది, అదే లెక్కరు అదే ఇది మరి దానికన్నా ఎక్కువ అమ్ముతున్నారు. బెల్ట్ షాపులు అంటే తెల్లవారులు ఇంట్లో పడుకోకుండా పాల పీక నోట్లో పెట్టినట్టు శుభ్రంగా ఇంట్లోంచి వెళ్ళి లేదా మంగళసూత్రం నిద్రపోతూ ఉంటుంది భార్య. ఆ మంగళసూత్రం కూడా తాగేసినాక ఏర్పాటు చేస్తున్నాడు. చూసారు కదా మన మార్కెట్ లో ఏకంగా చిన్నపిల్లలు అమ్మేస్తున్నారు. ఇంత దారుణమైంది. అంచేత మనం ప్రతిష్టంగా కలిసినట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ మన కార్యకర్త చెదరలేదు. నిజంటే వాళ్ళ పార్టీలోకి తిట్టించుకుంటున్నారు. ఏది సూపర్ 6 అన్నారు, ఆ 6 అన్నారు, ఈ 6 అన్నారు ఏదని చెప్పి అడుగుతున్నారు కనపండి కాదు. అంచేత మన పార్టీ నుంచి ఎప్పుడో మాత్రం వెళ్తలేదు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, మాజీ మంత్రి కొట్టి సత్యనారాయణ, పాలకొల్లు ఉండి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు గుడాల గోపి, పివిఎల్ నరసింహరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్లు బుగ్గరాతి భరణి ప్రసాద్, ఉండవల్లి జానకి,
అత్తిలి, తణుకు టౌన్, తణుకు రూరల్, ఎరగవరం మండల పార్టీ అధ్యక్షులు పైబోయిన సత్యనారాయణ, మంగిన సూర్య, బోడపట్టి వీర్రాజు, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంపీపీ సుంకర నాగేశ్వరరావు, అత్తిలి, తణుకు జడ్పీటీసీ సభ్యురాలు అడ్డాల జానకి, ముల్లపూడి అన్నపూర్ణాదేవి, నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు మహర్ అన్సారీ, మండల పార్టీ నాయకులు వెలగల అమ్మిరెడ్డి, పెనుమెచ్చ రామరాజు, వెలగల సాయిబాబారెడ్డి, పోలినటి చంద్రరావు, ఆకుల పండుస్వామి, సబ్బితి రాజేష్, పెనుమెచ్చ సుబ్బరాజు, బుడితి సుజన్ కుమార్, కొనదరాజు శ్రీహరిరాజు, జల్లూరి జగదీష్, వి సీతారాం, గంటా నాగరాజు, రామశెట్టి రాము, కంకటాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో విద్యార్థులపై అత్యాచారం, తమిళనాడులో న్యాయవాది హత్యకు నిరసనగా న్యాయవాదులు సోమవారం తమ విధులను బహిష్కరించారు. తణుకు బార్ అసోసియేషన్, భారత న్యాయవాదుల సంఘం, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ మాట్లాడుతూ, విశాఖపట్నంలో న్యాయ విద్యార్థులపై అత్యాచారం చేయడం, దృశ్యాలను మీడియాలో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. తమిళనాడులో న్యాయవాదిని హత్య చేయడం దారుణమైన విషయమే అన్నారు. ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడం చట్ట వ్యతిరేకతమని అన్నారు. న్యాయవాది వృత్తికి రక్షణ కోసం సమగ్రమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డి పద్మావతి, ఎస్కే మోతి, కలిదిండి పద్మావతి, ఏ దుర్గాప్రసాద్, శ్రావణి, ఏ రామకృష్ణ, అనుకుల రమేష్, జి అంబేద్కర్, ముప్పిడి సుబ్బయ్య, అశోక్ కుమార్, ఏ బాలరాజు, చింతపల్లి నాగేశ్వరరావు, బి విక్టర్ బాబు, కామన మునిస్వామి, బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పైడిపరులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా పల్లకి సేవల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివపార్వతి కుమారస్వామి వేషధారులతో పైడిపరు పురవీధుల్లో తిరిగారు. స్వామివారికి అఖండ జ్యోతుల పుష్పాలతో స్వామివారికి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.